వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. ఇప్పుడు దాకా డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా! అంటే యాక్చువల్‌గా పేపర్స్ మోడరేట్‌గానే ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ అందులో కొన్ని క్వెషన్స్ మాత్రం ఛాలెంజింగ్‌గానే ఉంటున్నాయి. కరెంట్ అఫైర్స్ అనగానే కనపడిన ప్రతీదీ ఏదో ఒకటి చదివేయకుండా స్ట్రాటజిక్ వేలో ఆలోచిస్తే ఎగ్జామ్‌లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఇంచుమించుగా తెలిసిపోతాయి. ఒకసారి ఈ వీడియో చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ 500 నోట్ కనిపిస్తుంది కదా! ఆ 500 నోట్ దగ్గర చూడండి, ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నారు చూడండి. యారో మార్క్ దగ్గర ఇక్కడ స్టార్ మార్క్ కనపడుతుంది కదా! ఇప్పుడు ఈ స్టార్ మార్క్ గురించి వార్తల్లో న్యూస్ బాగా హల్చల్ అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ నకిలీ నోట్లన్నీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసం భారతదేశంలోకి డంప్ చేస్తుంది అని చాలా మంది పుకార్లు పుట్టిస్తున్నారు. అంటే పుకార్లు కాదు, అది వాస్తవమే. కానీ చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే వీటి మీద, ఈ నోట్ల మీద ఉన్న ఈ స్టార్ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్న రావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ లో డిజిటల్ అరెస్ట్ అనేది బాగా పాపులర్ అయింది. అందు గురించి డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అని చెప్పి 2025లో జరిగిన ఎగ్జామ్స్ లో అడిగాడు. గ్రూప్ 2నా లేదా డివైయునా ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ లో అడిగాడు. స్టార్ మార్క్ ఉన్న నోట్లు అంటే ఏమి లేదు. జనరల్ గా ఒక సిరీస్ లో నోట్లు ప్రింట్ చేస్తారు కదా! అలా ప్రింట్ చేసినప్పుడు ఏదైనా కారణాల వల్ల అనుకోకుండా ఒక నోటు డ్యామేజ్ అవ్వడం కానీ లేదా సరిగా ప్రింట్ కాకపోవడం కానీ జరిగితే ఆ గుర్తించిన నోటు ఏదైతే డ్యామేజ్డ్ నోట్ ఉందో దానిని రీప్లేస్ చేయాలి కదా! అందువలన అలా రీప్లేస్ చేసి అదే సీరియల్ నెంబర్తో ముద్రించిన నోటు మీద ఈ స్టార్ గుర్తుంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. జనరల్‌గా ఇప్పటి వరకు జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్‌ని పరిశీలించినప్పుడు, ఆ ముందు సెషన్‌లో ఇచ్చిన ప్రశ్నలు వాటి రిలేటెడ్‌గా కరెంట్ అఫైర్స్ జీకే ఒక 20-30% ఇస్తున్నాడు. మిగిలిన 70% కూడా కొత్త క్వెషన్సే. 70-80% కొత్త క్వెషన్సే. అంటే ముందు సెషన్స్‌లో ఏ మాత్రం టచ్ చేయని క్వెషన్స్ ఇస్తున్నాడు. చాలా మంది అభ్యర్థులు ఏం మెసేజ్ పెడుతున్నారంటే, ముందు సెషన్‌లో ఇచ్చిన క్వెషన్స్‌కి రిలేటెడ్‌గా వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. కానీ ముందు సెషన్స్ లో ఇచ్చిన క్వశ్చన్స్ రిలేటెడ్ మ్యాటర్ ఎంత ఇంపార్టెంటో కొత్త కరెంట్ అఫైర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కనుక మీకు రిలేటెడ్ క్వశ్చన్స్ తో వీడియో కావాలా లేక పూర్తిగా కొత్త కరెంట్ అఫైర్స్ తో కావాలా అనేది కామెంట్ పెట్టండి. ప్రెసెంట్ ఈ వీడియో అయితే రిలేటెడ్ క్వశ్చన్స్ తో పాటు ఇప్పటి వరకు పాత సెషన్స్ లో టచ్ చేయని చాలా ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇందులో చర్చించడం జరిగింది. వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం తప్పనిసరిగా లైక్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏదో ఒక సెషన్లో ఈ క్వశ్చన్ మాత్రం రాకుండా పోదు. ఆంధ్రప్రదేశ్ 10th మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఏ అవార్డుతో సత్కరిస్తుంది? గ్యారంటీ క్వశ్చన్ వచ్చేసే అవకాశం మాత్రం చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఏదో సెషన్లో, ఒక సెషన్లో కావచ్చు, ఎక్కువ సెషన్స్లో కావచ్చు, ఇది ఏదో రకంగా ఈ క్వశ్చన్ అయితే ఇస్తాడు. అంటే ఒక సెషన్లో ఏ అవార్డు అని అడగొచ్చు, ఇంకో సెషన్లో ఈ అవార్డు కింద ఎంత అమౌంట్ ఇస్తారని అడగొచ్చు, లేదా ఇంకో సెషన్లో ఈ అవార్డు కింద ఏమేమి అందుతాయి అని అడగొచ్చు. 10th మరియు ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్ అవార్డు పేరుతో సత్కరిస్తోంది. ఈ అవార్డు కింద 20,000 రూపాయలు ఇస్తున్నారు, 20,000 రూపాయలు నగదిస్తున్నారు, నెక్స్ట్ ప్రశంసా పత్రం ఇస్తున్నారు, మెడల్ కూడా అందజేస్తున్నారు. ఈ అవార్డు పొందాలంటే ఎంత పర్సంటేజ్ మార్కులు ఉండాలి, ఇలాంటి పిచ్చి ప్రశ్నల జోలికైతే వెళ్ళడనే అనుకుంటున్నాను. భారత జాతీయ క్రీడ హాకీ అయినా కూడా భారతదేశంలో క్రికెట్ కున్న ఇంపార్టెన్స్ దేనికి ఉండదు. అందువలన హాకీతో పాటు ఇంకా చెప్పాలంటే హాకీ కంటే ఎక్కువగా క్రికెట్ మీద చాలా తరచుగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ లో రంజీ ట్రోఫీ, అండర్-19 ఇట్లా చాలా అడిగాడు. క్రికెట్ మీద ప్రశ్నలు మాత్రం అన్ని కోణాల్లోని ఈ మ్యాటర్ చాలా జాగ్రత్తగా చూసుకుంటే గ్యారంటీ మీరు ఏ సెషన్ లో ఎగ్జామ్ రాసినా కూడా ఒక మార్క్ అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు. చూడండి, 2025 రంజీ ట్రోఫీ విజేత ఎవరు? విదర్భ. అయితే ఒక్కొక్కసారి విన్నర్స్ ఎవరు, ఇవి ఎక్కడ జరిగినాయి అనే వాటితో పాటు వాటి నేపథ్యం కూడా అడుగుతున్నాడు. ఉదాహరణకి మొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి, ఇలాంటివి. 2025 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయితే మహారాష్ట్ర నాగపూర్ లో జరిగింది. కానీ అది పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోను. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడే, అంటే 1934-35లోనే బ్రిటిష్ వాళ్ళు ఈ రంజీ ట్రోఫీ అనేది భారతదేశంలో స్టార్ట్ చేశారు. ఇండియాలో ఫస్ట్ టెస్ట్ క్రికెటర్ అయిన రంజిత్ సిన్హి పేరు మీదుగా దీనికి రంజీ ట్రోఫీ అనే పేరు వచ్చింది. ఒకవేళ క్వశ్చన్ బాగా డెప్త్ గా అడగాలంటే రంజీ ట్రోఫీని ప్రారంభంలో అంటే 1934లో ప్రారంభించినప్పుడు ఏమని పిలిచేవారు అని అడగొచ్చు. ఏమని పిలిచేవారంటే క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత సంవత్సరమే రంజిత్ సిన్హీజీ పేరు మీదుగా రంజీ ట్రోఫీ అని మార్చేశారు. ఇప్పుడు T20 అండర్-19 దగ్గరికి వద్దాం. క్రికెట్ మ్యాచెస్ లో రకరకాలు ఉంటాయి, కానీ ప్రతి దాంట్లోనే దాదాపుగా మెన్, ఉమెన్ 2 రకాలు ఉంటాయి కదా. కానీ అండర్-19 ఉమెన్ T20కి సంబంధించి
సారీ, అండర్ 19 T20 వరల్డ్ కప్ కు సంబంధించి ఉమెనే ఇంపార్టెంట్, మెన్ అస్సలు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ మెన్స్ అండర్ 19 మెన్స్ జరిగింది 2024 జనవరిలో. అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పరిధి దాటిపోయింది దాదాపుగా, అంటే సంవత్సరంన్నర అయిపోయింది కనుక అది కరెంట్ అఫైర్స్ లోకి రాదు. ఒకవేళ నిజంగా వచ్చి ఉన్నా కూడా ఎప్పుడు వస్తుంది, అది ఇండియా గెలిచుంటుంటే. అందులో ఇండియా గెలవలేదు, నెక్స్ట్ సంవత్సరంన్నర దాటిపోయింది కనుక మెన్స్ ఇంపార్టెంట్ కాదు. ఉమెన్స్ మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే 2025లో జరిగింది, జనవరిలో 2025లో జనవరిలో జరిగింది. ఈ సంవత్సరంలోనే జరగడం ఒక ఇంపార్టెన్స్ అయితే, రెండవ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియా గెలిచింది. ఆ ఇండియా గెలవడం కూడా ఎట్లాగా, 2 సార్లు. అంటే అండర్ 19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అనేది మొట్టమొదటిసారిగా 2023లో ప్రారంభమైంది. ప్రశ్న ఇలా కూడా అడగవచ్చు, ఎప్పుడు ప్రారంభమైంది అంటే మొట్టమొదటిసారిగా 2023లోనే ప్రారంభమైంది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రెండవసారి అంటే 2025లో జరిగింది. 2 సార్లు కూడా ఇండియానే విన్నర్. అందువలన ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ ప్రశ్నని ఏదో రకంగా చాలా సెషన్స్ లో టచ్ చేస్తాడు. అండర్ 19 ఉమెన్స్ T20 అనేది మలేషియాలో జరిగింది ఈ సంవత్సరం. మరి 2 ఏళ్ల తర్వాత అంటే 2027లో బంగ్లాదేశ్ లో జరుగుతుంది. రంజీ ట్రోఫీ అయిపోయింది, T20 అండర్ 19 ఉమెన్ వరల్డ్ కప్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించుకోండి, రంజీ ట్రోఫీ అనేది అది ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు. రంజీ ట్రోఫీ ఈజ్ ఏ డొమెస్టిక్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఇన్ ఇండియా. అది నేషనల్ వైడ్, మన దేశానికి మాత్రమే పరిమితం. ఎందుకు ఈ రంజీ ట్రోఫీ పెట్టారు? ఎందుకంటే ఇంటర్నేషనల్ గా వివిధ దేశాలతో ఆడడానికి క్రికెటర్స్ ను సంసిద్ధం చేయడానికి. రంజీ ట్రోఫీలో రాటిదేలిపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే ఇతర దేశాలతో ఆడే క్రికెట్ మ్యాచెస్ ఈజీగా ఆడగలుగుతారు కదా. అందు గురించి లోకల్ లెవెల్లో టాలెంట్ ని ప్రోత్సహించడం కోసం పెట్టిందే ఈ రంజీ ట్రోఫీ. గుర్తుంది కదా, రంజీ ట్రోఫీ విన్నర్ విదర్భ అని. అండర్ 19 ఉమెన్ T20 కూడా అయిపోయింది. ఇప్పుడు 2025 ఐసీసీ, ఇది కూడా మళ్ళీ ఉమెన్ గురించే మాట్లాడుతున్నాం. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఇది ఎక్కడ జరిగింది, దీని విశేషాలు ఏంటి? ఇన్ని రకాల క్రికెట్ ట్రోఫీలు ఉన్నాయి కదా, వీటిలన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అయిపోమా అని చెప్పి కంగారు పడకండి. మీరు కన్ఫ్యూజన్ గురి కాకుండా ఇంపార్టెంట్ క్రికెట్ మ్యాచెస్ కు సంబంధించి ఒక టైం టేబుల్లో వివరంగా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ టేబుల్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టేబుల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేశామని చెప్పారు. ఇంకా అప్లోడ్ చేయకపోతే కనుక అకాడమీ వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టండి. ఇక్కడ 2 నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, పై నెంబర్ కనుక రెస్పాండ్ కాకపోతే ఇమీడియట్ గా కింద నెంబర్ కి కాల్ చేసేయండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కదా. 2025 ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సంగతి చూద్దాం. ఇది అబౌవ్ 19. ఈ వరల్డ్ కప్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువే, ఎందుకంటే భారతదేశం 4వసారి, ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ వరకు 4వసారి భారతదేశం వీటిని కండక్ట్ చేయబోతోంది. అంటే మన దేశంలో దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మన దేశంలో ఇవి జరగబోతున్నాయి. అందు గురించి ఈ క్వశ్చన్ గ్యారంటీ ఏదో ఒక సెషన్ లో అడుగుతాడు. ఏదో ఒక సెషన్ కాదు, చాలా సెషన్స్ లో. అంటే క్వశ్చన్ మార్చి అడగొచ్చు. ఈ క్వశ్చన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కూడా, ఎందుకంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది కదా. ఈ ఐసీసీ మ్యాచెస్ లో పాకిస్తాన్ భారత్ కూడా పాల్గొంటాయి కదా. ఇప్పుడు ఇండియా హోస్ట్ చేస్తోంది, ఇండియాలో నిర్వహించబడుతున్నాయి. మరి పాకిస్తాన్ తన ఆటగాళ్ళని మ్యాచ్ ఆడడానికి భారతదేశానికి పంపించడం ఇష్టపడదు కదా. అంటే మరి యుద్ధం తర్వాత జరగబోతున్న మ్యాచ్ కదా ఇది. అందువల్ల ఏం చేశారంటే ఫైనల్ మ్యాచ్ అనేది శ్రీలంకలో కొలంబో, అంటే ఇద్దరికి న్యూట్రల్ గా ఉండే ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ ఉందనుకోండి, పూర్తిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. చైనా ఉందనుకోండి, పూర్తిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అలాంటి దేశాల్లో ఆడడానికి భారతదేశం ఇష్టపడదు. అందువలన ఇద్దరికి న్యూట్రల్ గా ఉండే దేశం అయిన శ్రీలంకలో కొలంబోలో లాస్ట్ ఫైనల్ మ్యాచ్, అది కూడా పాకిస్తాన్ ఫైనల్స్ వరకు వస్తే. భారతదేశంలో ఈ మ్యాచెస్ బెంగళూరులోని, గౌహతిలోను, ఇండోర్లోను మరియు విశాఖపట్నంలోను నిర్వహిస్తున్నారు. బహుశా భారతదేశం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇన్ని వెన్యూలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. అయినా ఎందుకైనా మంచిది, బిగ్ అని గుర్తుపెట్టుకోండి, BIG బిగ్. B ఫర్ బెంగళూరు, I ఫర్ ఇండోర్, G ఫర్ గౌహతి. ఇంకా మిగిలిపోయిందల్లా విశాఖపట్నమే. అంటే ఇండియాలో బిగ్ ప్లస్ విశాఖపట్నం. చివరి మ్యాచ్ శ్రీలంకలో కొలంబో. కాకపోతే కన్ఫర్మేషన్ లేదు, ఎందు గురించి అంటే పాకిస్తాన్ ఫైనల్ వరకు వస్తే, పాకిస్తాన్ ఆడే అవసరం ఉంటే అప్పుడు శ్రీలంక కొలంబోలో కండక్ట్ చేస్తారు. ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ఇంకా జరగలేదు, కానీ మెన్ వరల్డ్ కప్ ఇదే సంవత్సరంలో ఫిబ్రవరి మార్చిలో జరిగిపోయింది. ఎక్కడ జరిగింది అది? పాకిస్తాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగింది. అంటే ఈ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ యుద్ధానికి ముందు మెన్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిపోతే, యుద్ధం తర్వాత ఐసీసీ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ జరగబోతోంది. యుద్ధానికి ముందు జరిగిన ఈ మెన్స్ ట్రోఫీ అనేది పాకిస్తాన్, గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ UAEలో జరిగాయి. కాకపోతే అక్కడ విన్నర్ ఇండియానే.
కనుక ఇది కూడా ఇంపార్టెంట్ కావచ్చు. ఎక్కడ జరిగిందని అడగొచ్చు. అంటే జనరల్‌గా పాకిస్తాన్‌లో జరుగుతుందని అంత తొందరగా ఎక్స్‌పెక్ట్ చేయలేము. అందుకోసం ఇది ఈ ప్రశ్న అడగొచ్చు. పాకిస్తాన్, యూఏఈ, విన్నర్ ఇండియా. ఇందాక టీ20 అండర్-19 గురించి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు అబోవ్ 19 గురించి మాట్లాడుకుందాం టీ20. ఇలా కాదు, మీకు టేబుల్‌లో చూపిస్తాను. మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే ఈ క్రికెట్‌కి సంబంధించిన ప్రశ్నల మీద మీకు కన్‌ఫ్యూజన్, భయం పోతుంది. రంజీ ట్రోఫీ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. అది డొమెస్టిక్ మ్యాచ్. విదర్భ గెలుచుకుంది. దాన్ని వదిలేసేయండి. టీ20 రకాలన్నీ కూడా అంటే అండర్-19 మరియు అబోవ్ 19 అనేది ఒకే దగ్గర చూద్దాం. ముందుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చూద్దాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అండర్-19, అబోవ్-19 అనే విభజన ఏమి లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ట్రోఫీ, ఆ మ్యాచ్ పేరులో మెన్ అని గాని ఉమెన్ అని గాని స్పష్టంగా లేకపోతే అది మెన్స్ అనే అర్థం. ఉమెన్స్ కి అయితేనే స్పష్టంగా ఉమెన్ అని మెన్షన్ చేస్తున్నాడు. అదే మెన్స్ కి అయితే ప్రత్యేకంగా మెన్స్ ట్రోఫీ అని మెన్షన్ చేయడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనగానే అది మెన్స్ ట్రోఫీ అని చెప్పి మీరు వెంటనే అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడ జరిగింది? 2025లో పాకిస్తాన్ అండ్ యూఏఈలో జరిగింది. విన్నర్ ఇండియా. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఇంకా జరగలేదు, జరగబోతోంది. ఇది భారతదేశంలో. మెన్స్ పాకిస్తాన్ లో జరిగితే ఉమెన్స్ అనేది భారతదేశంలో జరగబోతోంది. మెన్స్ టోర్నీకి పాకిస్తాన్ తో పాటు చివర దానికి అటాచ్డ్ దేశం అనేది యూఏఈ కదా, అలాగే మనకి అటాచ్ చేసిన ఇంకో దేశం ఏంటి? శ్రీలంక. భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలంటే బిగ్ గుర్తుంది కదా, బి ఫర్ బెంగళూరు, ఐ ఫర్ ఇండోర్, జీ ఫర్ గౌహతి, ఇంకా మిగిలిపోయింది విశాఖపట్నం. ఈ 4 గుర్తుపెట్టుకుంటారు. ఈసారి జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోతుంది. టీ20 వరల్డ్ కప్ అనే దాన్ని 4 మ్యాచెస్ ఉంటాయి. ఎలా అంటే టీ20లో ముందు ఫస్ట్ విభజన ఎలా ఉంటుందంటే అండర్-19, అబోవ్-19. అండర్-19 ని మళ్ళీ 2 భాగాలుగా సెపరేట్ చేయొచ్చు. ఒకటి మెన్, 2 ఉమెన్. అండర్-19లో మెన్ దగ్గరికి వచ్చేసరికి ఇది 2024లోనే జరిగిపోయింది. ఇందాకనే చెప్పుకున్నాం. అందులో ఇండియా ఏమీ విన్ కాలేదు కనుక ఇది అసలు ఇంపార్టెంట్ కాదు. అదే విధంగా అండర్-19లో ఉమెన్స్ దగ్గరికి వద్దాం. ఇది 2025లో ఈ మధ్యనే జరిగింది. ఇది మలేషియాలో జరిగింది. ఇది విన్నర్ ఇండియా కనుక ఇది ఇంపార్టెంట్. అండర్-19 అయిపోయింది. ఇంకా అబోవ్-19 దగ్గరికి వద్దాం. అబోవ్-19లో ఫస్ట్ మెన్స్ దగ్గరికి వెళ్దాం. ఇది 2026లో జరుగుతుంది. మెన్స్ 2026లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే శ్రీలంకలో జరుగుతుంది. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే అర్థం ఏంటి? 2026లో జరుగుతుంది అంటే గత మ్యాచ్ 2024లో జరిగిపోయిందని ఐడియా వచ్చింది కదా మీకు. ఇది బహుశా అడగకపోవచ్చు. ఎందుకైనా మంచిదని ఇక్కడ ఇచ్చారు. 2024లో మెన్స్ టీ20 వరల్డ్ కప్ విన్నర్ ఇండియా. మరి అదేంటి, ఇందాకనే కదా 2024 మెన్స్ టీ20 వరల్డ్ కప్ విన్నర్ ఇండియా కాదు, 2024లో జరిగింది, అందుకే ఇంపార్టెంట్ కాదు అన్నారు అని. కానీ నేను చెప్పింది అది అండర్-19 2024లో మెన్స్ టీ20 వరల్డ్ కప్ అండర్-19 ఇది ఇండియా విన్నర్ కాదు కనుక ఇది ఇంపార్టెంట్ కాదు. కానీ అబోవ్-19 ఏదైతే ఉన్నారో 2024లో ఆ మ్యాచ్ లో మాత్రం ఇండియానే విన్ అయింది కనుక అది పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది, కొంచెం పాత బిట్స్ కూడా అడుగుతున్నాడు కదా అని చెప్పేసి తెలుసుకోవడం తప్ప. గుర్తుపెట్టుకోవాలంటే పెట్టుకోండి, ఇది లేదంటే లేదు. నెక్స్ట్ మెన్స్ టీ20 అబోవ్-19 అయిపోయింది కదా, 2026లో జరుగుతుంది, శ్రీలంకలో జరుగుతుందని. అదే విధంగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ కూడా 2026లోనే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ఇంగ్లాండ్ లో జరుగుతుంది. మరి గత మ్యాచ్ గురించి 99% గత మ్యాచ్ గురించి అయితే అడగడు. ఇదేదో ఇండియా ఏమీ విన్నర్ కాదు గనక. అందుకోసం ఎందుకైనా మంచిది 2024 విన్నర్ న్యూజిలాండ్ అని పెట్టాను. ఇండియా విన్నర్ కాదు కనుక ఇది అసలు ఇంపార్టెంటే కాదు. ఎక్కడ జరిగింది అని అడగడు, విన్నర్ ఎవరని అడగడు. కానీ ఎక్కడ జరగబోతోంది 2026లో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతోంది అంటే ఇంగ్లాండ్. ఈ టేబుల్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా సెషన్స్ లో వీటి మీద ప్రశ్నలు వస్తాయి. గ్రామీ అవార్డు కూడా చాలా ఇంపార్టెంట్. ఇంచుమించుగా చాలా సెషన్స్ లో మీకు గ్రామీ అవార్డు గురించి క్వశ్చన్ వస్తుంది. గ్రామీ అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ పరంగాను చూసుకోవాలి, జీకే పరంగాను చూసుకోవాలి. జీకే పరంగా చూసుకోవాలంటే మీకు ప్రశ్న ఎలా అడుగుతాడంటే, మనకి మ్యూజిక్ అనగానే చాలా గొప్ప గొప్ప వాళ్ళు గుర్తొస్తారు. అందులో మొదటిగా గుర్తొచ్చేవారు ఎవరు? శ్రీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తొస్తారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి. క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, ఎంఎస్ సుబ్బలక్ష్మికి గ్రామీ అవార్డు ఎప్పుడు వచ్చింది అని. ఇందుకీ అసలు బేసిక్ చెప్పడం మర్చిపోయాను. గ్రామీ అవార్డ్స్ అనేది ప్రత్యేకంగా మ్యూజిక్ ఇండస్ట్రీలో రికగ్నైజ్డ్ అచీవ్మెంట్స్ సాధించిన వారికి మాత్రమే ఈ గ్రామీ అవార్డ్స్ ఇస్తారు. అది పాటలు పాడేవాళ్ళు కానివ్వండి, లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, ఇలా చాలా రకాలు ఉంటాయి. మ్యూజిక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ అంశాన్నైనా కూడా గ్రామీ అవార్డుల్లో పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇప్పుడు మనం ప్రశ్న ఏమనుకున్నాం, ఎంఎస్ సుబ్బలక్ష్మికి గ్రామీ అవార్డు ఎప్పుడు వచ్చింది అని. మనం ఏమనుకుంటాం, ఎంఎస్ సుబ్బలక్ష్మికి గ్రామీ అవార్డు అసలు రాకుండా ఉంటుందా అని సంవత్సరం ఏంటని గెస్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మికి అసలు గ్రామీ అవార్డు రానే లేదు.
ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో అత్యుత్తమ పురస్కారమైన భారతరత్న ఏదైతే ఉందో ఆ భారతరత్న ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి 1998 లోనే వచ్చింది. భారతరత్న పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి కూడా ఈవిడే, ఎంఎస్ సుబ్బలక్ష్మి. అలాంటిది ఈవిడికి గ్రామీ అవార్డు రాలేదు. జీకే పరంగా అయిపోయింది కదా, కరెంట్ అఫైర్స్ పరంగా చూద్దాం. గ్రామీ అవార్డ్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ వీటిల్లో కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల గ్రామీ అవార్డ్స్ కూడా ఇలా పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ పట్టిక తర్వాత చూద్దాం, ముందు క్వశ్చన్స్ చూసేద్దాం. 2025లో చంద్రికా టాండన్, అంటే ఈవిడ ఇండియన్ అమెరికన్, ఈవిడ పూర్తిగా ఇండియన్ కాదు కానీ ఇండియన్ అమెరికన్. చంద్రికా టాండన్ అనే ఆవిడ తన ఆల్బమ్ త్రివేణికి గాను, అంటే ఇది భారతీయ సంగీతానికి సంబంధించింది, అందుకే ఈ క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్. భారతీయ సంగీతానికి సంబంధించి త్రివేణి అనే తన ఆల్బమ్ కు గాను 2025లో ఆవిడ గ్రామీ అవార్డు గెలుచుకుంది. కాకపోతే ఆవిడ పూర్తిగా ఇండియన్ కాదు, ఇండియన్ అమెరికన్. మరి మొట్టమొదటిసారిగా గ్రామీ అవార్డుని గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు? ఇది మళ్ళీ జీకేలోకి వస్తుంది. మొట్టమొదటిసారిగా గ్రామీ అవార్డుని గెలుచుకున్న భారతీయ మహిళ తన్వీ షా. ఈవిడ దేనికి గెలుచుకుందంటే 2010లో స్లమ్ డాగ్ మిలియనీర్ అనే పిక్చర్ వచ్చింది, మీకు ఐడియా ఉందో లేదో. అందులో జయహో అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కు గాను ఈ తన్వీ షా, ఏఆర్ రెహమాన్ మరియు గుల్జర్ తో ముగ్గురు కలిపి ఈ గ్రామీ అవార్డు అందుకున్నారు. మొట్టమొదటి భారతీయ మహిళ అయిన తన్వీ షాకి వచ్చిన గ్రామీ అవార్డు అనేది భారతీయ సంగీతానికి రాలేదు. స్పానిష్ లిరిక్స్, ఈ స్లమ్ డాగ్ మిలియనీర్ లో ఈవిడ అందించిన లిరిక్స్ భారతీయ సంగీతానికి సంబంధించినవి కావు, స్పానిష్ లిరిక్స్ కి సంబంధించినవి. గ్రామీ అవార్డులు ప్రారంభించిన ఇంతకాలానికి 2025లో భారతీయ అమెరికన్ అయిన చంద్రికా టాండన్ మొట్టమొదటిసారిగా భారతీయ సంగీతానికి గాను తన ఆల్బమ్ త్రివేణికి గాను గ్రామీ అవార్డు పొందింది. కనుక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కావచ్చు. జీకే పరంగా అడగాలనుకుంటే ఇక్కడ మీకు 5th క్వశ్చన్ కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్ అడగచ్చు. జీకే పరంగా అడగాలనుకుంటే ఈ క్వశ్చన్ అడగచ్చు. అలా కాకుండా కరెంట్ అఫైర్స్ పరంగా అడగాలనుకుంటే ఈ క్వశ్చన్ అడగచ్చు. కానీ ఈ 2 క్వశ్చన్స్ లో ఏదో ఒక క్వశ్చన్ మాత్రం దాదాపుగా ప్రతి సెషన్ ని టచ్ చేయకుండా మాత్రం పోదు. అంటే ఒక క్వశ్చన్ లో ఎవరు 2025 గ్రామీ అవార్డుని గెలుచుకున్న భారతీయ అమెరికన్ ఎవరని అడగచ్చు, లేదా మొట్టమొదటిసారిగా భారతీయ సంగీతానికి గాను గ్రామీ అవార్డు పొందిన మహిళ ఎవరని అడగచ్చు, లేదా ఏ ఆల్బమ్ కు గాను ఈ అవార్డు వచ్చిందని అడగచ్చు. ఇలా రకరకాలుగా తిప్పి అడగచ్చు. ఇంకా జీకే పరంగా అడగాలంటే ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గ్రామీ అవార్డ్ వాజ్, అంటే గ్రామీ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే పండిట్ రవిశంకర్. గ్రామీ అవార్డుల్లో కూడా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ గాను గ్రామీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రామీ అవార్డు కూడా ఉంటుంది. ఈయన పండిట్ రవిశంకర్ విశేషం ఏంటంటే అత్యధికంగా 5 సార్లు గ్రామీ అవార్డును పొందడమే కాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రామీ అవార్డు పొందారు ఆయన. ఈయన తర్వాత సెకండ్ ప్లేస్ లో జాకీర్ హుస్సేన్ ఉన్నారు. ఈయన 4 సార్లు గ్రామీ అవార్డు పొందారు. జాకీర్ హుస్సేన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ గా మీకు క్వశ్చన్స్ లోకి వచ్చే అవకాశం ఉందంటే ఆయన మొన్న 2024 డిసెంబర్, అంటే ఇంకా 6 నెలలు కూడా కాలేదు, ఆ డిసెంబర్ లోనే మరణించారు. ఆయన గురించి అయినా ప్రశ్న అడగచ్చు. ఆయన గ్రామీ అవార్డుని పొందింది కూడా 2024లోనే. గ్రామీ అవార్డు పొందిన తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ లో ఆయన మరణించారు. జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఈ 3 అవార్డులు కూడా పొందారు, కానీ భారతరత్న మాత్రం పొందలేదు. ఒకవేళ ఎగ్జామ్ లో మీకు జాకీర్ హుస్సేన్ కి భారతరత్న అవార్డు ఎప్పుడు వచ్చింది అని అడిగితే వెంటనే ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చి ఈ వీడియో ఓపెన్ చేసి అర్జెంట్ గా కామెంట్ పెట్టేయకండి. మీరేమో భారతరత్న జాకీర్ హుస్సేన్ కి అసలు భారతరత్న రాలేదన్నారు, మాకేమో ఎగ్జామ్ లో జాకీర్ హుస్సేన్ కి భారతరత్న ఎప్పుడు వచ్చిందని సంవత్సరంతో సహా అక్కడ అడిగాడు అని. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే గత వీడియోలో ఒక ఆయన కామెంట్ పెట్టారు, ఇప్పటి వరకు సుప్రీం కోర్టుకి మహిళలు ఎవరు కూడా జడ్జిగా అవ్వలేదు అని చెప్పారు, అలా ఎలా చెప్పారు అని. మరి మీరు వీడియోలు సరిగ్గా వినరో తెలియదు, లేదా సరిగ్గా గమనించుకోరో తెలియదు. వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను, చాలా స్పష్టంగా అక్కడ ఇచ్చారు కూడా అకాడమీ వాళ్ళు. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ మహిళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాలేదు అని చెప్పాను, అంతే తప్ప న్యాయమూర్తి కాలేదు అని కాదు. సరే, ఇక్కడ మన కాన్సెప్ట్ లోకి వచ్చేద్దాం. ఎందుకంటే జాకీర్ హుస్సేన్ మన భారతదేశానికి 3వ రాష్ట్రపతి. అంటే మనకి ప్రముఖులలో జాకీర్ హుస్సేన్ పేరుతో ఇద్దరు కనపడతారు, ఒకరు రాష్ట్రపతి, ఒకరు ప్రముఖ సంగీతకారుడు. మనం మొన్న 2024 డిసెంబర్లో చనిపోయింది అని చెప్పుకున్న జాకీర్ హుస్సేన్ ప్రముఖ మ్యూజిషియన్. ఆయన 2024లోనే చనిపోవడానికి కొంత ముందే గ్రామీ అవార్డు అందుకున్నారు. 4 సార్లు ఆయన గ్రామీ అవార్డు అందుకున్నారు.
భారతరత్న అందుకున్న జాకీర్ హుస్సేన్ ఏమో రాష్ట్రపతి, భారతదేశానికి మూడవ రాష్ట్రపతి మాత్రమే కాదు, భారతరత్న అందుకున్న మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి కూడా. 2024లో చనిపోయిన ప్రముఖుల గురించి మాట్లాడుకోవాలంటే ఇంటర్నేషనల్ వైడ్ లో అయితే పోప్ ఫ్రాన్సిస్, ఈయన వాటికన్ సిటీకి హెడ్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఈయన వాటికన్ సిటీకి క్యాథలిక్ చర్చ్ హెడ్ అన్నాం కదా, మరి ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని డౌట్లు వస్తాయేమో. వాటికన్ సిటీకి ప్రెసిడెంట్ ఉండరు, ప్రైమ్ మినిస్టర్ ఉండరు, ఈయనే హెడ్. క్యాథలిక్ చర్చ్ హెడ్ అయిన పోపే హెడ్. అంటే టిబెట్ లో దలైలామా లాగా వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఎన్నుకోబడతారు, పోప్ కింద ఎన్నుకోబడతారు. ఆ దేశ పరిపాలనా బాధ్యతలు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. నేను దేశ పరిపాలన అది అనగానే పెద్దగా ఎక్కువగా ఊహించేసుకోకండి. ఇక్కడ జీకే బిట్ ఒకటి ఏంటంటే, ప్రపంచంలోనే ఏరియా పరంగా అతి చిన్న దేశం వాటికన్ సిటీ, పాపులేషన్ పరంగా కూడా అతి చిన్న దేశం వాటికన్ సిటీయే. పోప్ ఫ్రాన్సిస్ గురించి ఆల్రెడీ అడిగేశారు, జీకే పరంగా ఈ బిట్స్ ఏమైనా రావచ్చేమో చూసుకోండి. మరి ప్రపంచంలో అతి పెద్ద దేశం ఏదని అడుగుతాడేమో. ఏరియా పరంగా అయితే రష్యా, పాపులేషన్ పరంగా అయితే మొన్నటి వరకు చైనా, ప్రస్తుతం ఇండియా చైనాని అధిగమించింది. గ్రామీ అవార్డ్స్ లో మ్యూజిక్ అవార్డు, మ్యూజిక్ కి అసలు గ్రామీ అవార్డు అంటేనే మ్యూజిక్ అవార్డు. ఇక్కడ త్రివేణి అనే ఆల్బమ్ కి చంద్రికా టాండన్ కి అవార్డు వచ్చింది కదా. ఈ త్రివేణి పేరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా భారతీయ సంగీతానికి వచ్చిన అవార్డు ఇది. త్రివేణి అనే ఆల్బమ్ కి కనుక త్రివేణి ఆల్బమ్ పేరు ఇంపార్టెంటే కావచ్చు, చంద్రికా టాండన్, అది గెలుచుకున్న చంద్రికా టాండన్ పేరు ఇంపార్టెంటే కావచ్చు, కానీ ఆవిడ ఇండియన్ అమెరికన్. ఈ క్వశ్చన్ పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఎందుకైనా మంచిదని ఇచ్చాను. అంటే ఒక రాత్రికి రాత్రి 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే, ఈ రెండు ఫారినర్స్ కి సంబంధించినవి, మన దేశానికి సంబంధించినవి కాదు, కానీ ఒకేసారి రాత్రికి రాత్రి ఒకేసారిలో 5 గ్రామీ అవార్డులు పొందిందంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఆవిడెవరంటే యామీ వైన్ హౌస్ ఒకే రోజులో 5 గ్రామీ అవార్డులు పొందింది. గ్రామీ అవార్డుల చరిత్రలో ఒకే ఒక వ్యక్తి ఈ గ్రామీ అవార్డుని రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళ పేరు ఏంటంటే సినీడ్ ఓ కానర్. కాకపోతే ఈ రెండు అంత ఇంపార్టెంటా కాదా అనేది చెప్పలేం, కానీ జస్ట్ చూసుకుంటే తప్పేం లేదు కదా. ఇప్పుడు ఇందులో మీకు కనపడుతున్న ఈ 3 ప్రశ్నలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ కాలుష్యం నుంచి నివారణ కోసం కొన్ని గంటల వ్యవధిలోనే సముద్రపు నీటిలో కలిసిపోయే ప్లాస్టిక్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు అంటే, ఇప్పటికీ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనేది ఉంది, కానీ అది భూమిలో కలవడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు సముద్రాల్లోకి మొత్తం ప్లాస్టిక్ అంతా సముద్రాల్లోకే చేరిపోతుంది, దానివల్ల సముద్ర జీవులు చనిపోతున్నాయి అంటారు కదా. అయితే జపాన్ రూపొందించిన ప్లాస్టిక్ ఏంటంటే, అది సముద్ర నీటిలో కలిసిన వెంటనే కొన్ని గంటల్లోనే కలిసిపోతుంది, అది పర్యావరణానికి ఏ విధమైన హాని చేయకుండా. అందువల్ల ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. రెండో క్వశ్చన్ చూడండి, ఇది ఇంకా ఇంపార్టెంట్. ప్రస్తుతం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు ఏ తరగతుల వారికి అందిస్తున్నారు? ఈ ప్రశ్న అనేక సెషన్స్ లో అనేక రకాలుగా అడగొచ్చు. అంటే వీళ్ళకి పాఠశాల విద్యార్థులకు అందించే కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్ల పేరు ఏంటి అని. రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు. అయితే కిట్లు ఎవరికి ఇస్తున్నారు అని, ప్రజెంట్ మొన్నటి వరకు కూడా జస్ట్ ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు వరకు కూడా పాఠశాల విద్యార్థులకు మాత్రమే ఈ కిట్లు ఇచ్చేవారు, అంటే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకి. కాకపోతే ఈ సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా, కానీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం నుంచి దీన్ని వర్తింపజేస్తున్నారు కనుక ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ ఇందులో కిట్లు అంటే ఏమి ఇస్తారు, అందులో ఏమేమి ఉంటాయి, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగకపోవచ్చు, బట్ మీకు ఐడియా ఉంటుంది కదా, బుక్స్, బెల్ట్, బ్యాగ్, ఇలాంటి వస్తువులన్నీ. మనం గత వీడియోలో చెప్పుకున్నాం, మీకు అక్కడ పిన్ కోడ్ అంటే ఏంటి అనే ప్రశ్న వచ్చింది, మీకు గుర్తుంది కదా. అయితే పిన్ కోడ్ తీసేసి డిజిపిన్ అని ప్రారంభించారు. పిన్ కోడ్ కి డిజిపిన్ కి తేడా ఏంటంటే, పిన్ కోడ్ అనేది ప్రత్యేకంగా ఒక ఏరియాని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పిన్ కోడ్ ఇది, వైజాగ్ పిన్ కోడ్ ఇది. కానీ ఇప్పుడు మరింత ఎక్యురేట్ గా, అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని గుర్తించడం కోసం మరింత ఎక్యురసీ కోసం డిజిపిన్ అనే దాన్ని ప్రారంభించారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొన్నే మే నెలలో ప్రారంభించారు, అందు గురించి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రశ్న ఇండైరెక్ట్ ప్రశ్న అడిగాడు, ఈ డిజిపిన్ అనే వ్యవస్థని ఎవరు ప్రారంభించారు అని చెప్పి. యాక్చువల్ గా ఎవరు ప్రారంభించారని అడగలేదు. చూడండి, అసలు ఈ డిజిపిన్ అనే వ్యవస్థను ఎవరు ప్రారంభించారంటే ఐఐటి హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆఫ్ ఇస్రో, అంటే ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది కదా, ఇది హైదరాబాద్ లో ఉంది కనుక ప్రజెంట్ హాట్ టాపిక్ లోంచి ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వార్తల్లోకి వచ్చింది కనుక అది ఎక్కడుంది అని అడిగాడు. ఈసారి ఎవరెవరు అంటే డిజిపిన్ ని ఎవరెవరు కలిపి అభివృద్ధి చేశారని అడగచ్చు. లేదా డిజిపిన్ ని డెవలప్ చేయడంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కి ఏ ఐఐటి హెల్ప్ చేసిందని అడగచ్చు. అంటే ఏ ఐఐటితో కొలాబరేట్ అయ్యి దీన్ని రూపొందించారని అడగచ్చు.
ఇదిగో చూసారు కదా, డిజిపిన్ వల్ల మన లొకేషన్ని అత్యంత యాక్యురసీతో గుర్తించవచ్చు. దీన్ని పిన్ కోడ్ లాగా ఏదో ఒక ప్రాంతానికి, ఒక ఊరికి అట్లా కాకుండా మన ఉండే ప్రాంతాన్ని చాలా ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఈ టేబుల్ టెలిగ్రామ్ లింక్ లో ఉంది. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ టేబుల్ లోంచి ఖచ్చితంగా చాలా సెషన్స్ లో చాలా ఒక్కొక్క క్వశ్చన్, ప్రతి సెషన్ లోని ఒక క్వశ్చన్ ఇంచుమించుగా వచ్చే అవకాశం అయితే ఉంది. గత క్లాస్ లో మీకు ఈ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఇది కరెంట్ అఫైర్స్ లో హాట్ టాపిక్. కరెంట్ అఫైర్స్ లో సింధు నది జలాల గురించి ఎంత హాట్ టాపిక్, బ్రహ్మపుత్ర రివర్ కూడా. ఎందు గురించి అంటే భారతదేశం పాకిస్తాన్ కి సింధు నది జలాలు ఆపేసినట్టే ఒకవేళ బ్రహ్మపుత్ర నదిని, ఆ జలాల ఫ్లోని భారతదేశంలోకి రాకుండా చైనా ఆపేయచ్చు కదా అనే డిబేట్ నడుస్తుంది ఇప్పుడు. సింధు నది మరియు దాని ట్రైబ్యూటరీస్ లో మొత్తం 6 నదులలో 4 నదులు మన దేశంలోనే పుడుతున్నాయి కనుక మనం పాకిస్తాన్ కి ఆపేస్తామని బెదిరించగలుగుతున్నాం. అదే విధంగా బ్రహ్మపుత్ర నది టిబెట్ లో పుడుతుంది కదా, చైనాకు చెందిన టిబెట్ లో పుడుతున్నప్పుడు మరి అక్కడ బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది కదా. కనుక బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టిందని అడగొచ్చు, ఎక్కడ ఒరిజినేట్ అవుతుందని అడగొచ్చు. లేదా సింధు నది దగ్గరికి వచ్చేసరికి సింధు నది దాని ఉపనదులలో ఏవి భారతదేశంలో పుడుతున్నాయని అడగొచ్చు. ప్రశ్నలు ఈ విధంగా రావచ్చు. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది ప్రవహించే ఈ అస్సాం రాష్ట్రంలో శక్తి అమ్మవారి అంబుబాచి మేళా గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ అంబుబాచి మేళా కూడా ఈ జూన్ లోనే జరగబోతుంది కనుక ప్రశ్నలు చాలా రకాలుగా వీటి మీద రావచ్చు. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతం అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడగచ్చు. అస్సాంలో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంబుబాచి మేళా కూడా అస్సాంలోనే జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయని అడగచ్చు. లేకపోతే మొట్టమొదటి భారత్ పాక్ వార్ ఏ సంవత్సరంలో జరిగిందని అడగచ్చు. లేదా రెండవసారి ఎక్కడ జరిగిందని అడగచ్చు. ప్రశ్నలు ఇలా రావచ్చు. ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 1, 2, 3, 4, 5 అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 1947లో మొదటి కాశ్మీర్ వార్. ముందే చెప్పున్నాను కదా గత వీడియోస్ లో, మనకు స్వతంత్రం రాగానే కాశ్మీర్ రాజు హరిసింగ్ భారతదేశంలో కలవటానికి ఒప్పుకోలేదు కదా. ఈలోగా పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది గిరిజనులు రెచ్చగొట్టి కొంత కాశ్మీర్, ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటున్నాం, ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు అంటున్నారు. అదే ఆక్యుపై చేసుకుంటున్నప్పుడు జరిగిన యుద్ధం మొట్టమొదటి కాశ్మీర్ వార్, మొట్టమొదటి ఇండో పాక్ వార్ 1947లో జరిగింది, మనకు స్వతంత్రం వచ్చిన సంవత్సరంలోనే. రెండవది 1965లో జరిగింది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం. మూడవది 1971లో. యాక్చువల్గా అసలు డైరెక్ట్ భారత్ పాక్ వార్ కాదు ఇది. పాకిస్తాన్ అంటే తెలుసు కదా మీకు, పశ్చిమం వైపున వెస్ట్ వైపునేమో పాకిస్తాన్ ఉంటుంది, ఈస్ట్ వైపున బంగ్లాదేశ్ ఉంటుంది కదా. ఒకప్పుడు 1971 వరకు ఆ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లో భాగమే అని తెలుసు కదా మీకు. కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ అయినా స్వతంత్ర దేశంగా ఏర్పడతామని చెప్పి అప్పట్లో పాకిస్తాన్తో గొడవ పెట్టుకుంది. అప్పుడు ఈ బంగ్లాదేశ్కు భారతదేశమే హెల్ప్ చేసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి సహాయం చేసింది. ఆ కారణంగా 1971లో భారతదేశానికి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది. 1999లో అయితే కార్గిల్ని ఆక్రమించుకోబోయినప్పుడు అప్పుడు ఒకసారి వార్ జరిగింది. ఈ కార్గిల్ వార్కి సంబంధించి నాగార్జునది ఏదో మూవీ కూడా ఉంటుంది. మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు మధ్యలో చాలా సార్లు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, కానీ వీటిని వార్స్ అంటారు. అంటే మధ్యలో చాలా సార్లు ఈ సర్జికల్ స్ట్రైక్స్ అని ఇలాంటి చిన్న చిన్నవి జరిగినాయి, కానీ వాటిని వార్ అంటారు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య కుదిరిన 2 ప్రధానమైన ఒప్పందాలు ఏంటని అడగొచ్చు. 2 ఒప్పందాలు చాలా ఇంపార్టెంట్. అందులో మొదటిది మరీ ఇంపార్టెంట్, మొదటిది బాగా నలుగుతుంది ఇప్పుడు కరెంట్ టాపిక్స్ లో. 1960లో సింధు నదీ జలాల ఒప్పందం, అదే విధంగా 1972లో సిమ్లా ఒప్పందం. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత జరిగిన ఒప్పందం సిమ్లా ఒప్పందం. ఈ సంవత్సరం ఆపరేషన్ సింధూర్ జరిగింది, అది అందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్ అనే పేరు. ఆపరేషన్ అభ్యాస్ గత వీడియోలో చెప్పుకున్నాం. ఇది ఏ దేశం మీద చేసిన యుద్ధం కాదు, యుద్ధాన్ని ఎదుర్కోవడానికి పౌరులకి, పరిపాలనా సంస్థలకి ఇచ్చే ట్రైనింగ్ ఆపరేషన్ అభ్యాస్. ఇది ఈ సంవత్సరంలో కనుక ఆపరేషన్ అభ్యాస్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఆపరేషన్ సింధూర్ అనేది ఎవరు అడగరు. అలా కాకుండా ఆపరేషన్ విజయ్ అని అడిగాడు అనుకోండి. ఆపరేషన్ విజయ్ అంటే 1919 కార్గిల్ వార్ ఉంది కదా, కార్గిల్ వార్ అప్పుడు యుద్ధం చేశాం కదా మనం, దానిని ఆపరేషన్ విజయ్ అంటారు. ఆపరేషన్ అభ్యాస్ అనేది వార్తల్లోకి వచ్చింది కనుక యుద్ధ అభ్యాస్ అంటే ఏంటని అడగొచ్చు. యుద్ధ అభ్యాస్ అంటే ఇండియా మరియు యుఎస్ అంటే అమెరికా మధ్య గల జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ని యుద్ధాభ్యాస్ అంటారు. మీరు ఆపరేషన్ అభ్యాసను గుర్తుపెట్టుకోండి. అదే విధంగా యుద్ధ అభ్యాస్ అంటే ఏంటనేది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఆపరేషన్ విజయ్ అనేది ఎప్పుడు అనే గుర్తుపెట్టుకోండి. ఇక ఈ లాస్ట్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఇచ్చారు కనుక ఇక్కడ చెప్తున్నాను. 2025 ఇండో పాక్ యుద్ధంలో
పాకిస్తాన్‌కి చైనా సహాయపడుతుందని అందరికీ తెలిసిన విషయమే. చైనా కాకుండా బహిరంగంగా ఓపెన్‌గా పాకిస్తాన్‌కి సహకరించిన ఇంకొక దేశం ఏంటి అంటే టర్కీ. ఈ మధ్య కాలంలోనే టర్కీ తన పేరుని తుర్కియేగా మార్చుకుంది. గెట్ ద జాబ్ అకాడమీ ఛానల్‌లోకెళ్ళి గత వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి. ఏ వీడియో మిస్ అయినా ఏదో ఒక క్వెషన్ లాస్ అవ్వచ్చు. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఈ ఛానల్‌లో ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వస్తుంది. ఇందులో ఈ వీడియోలో క్రికెట్‌కి సంబంధించి ఇచ్చిన టేబుల్, గ్రామీ అవార్డ్స్‌కి సంబంధించి ఇచ్చిన టేబుల్ టెలిగ్రామ్ ఛానల్‌లో కనపడ్డాయా లేదా అనేది ఒకసారి కామెంట్ పెట్టండి. ఓకే ఆస్పిరెంట్స్, ఆల్ ది వెరీ బెస్ట్.